గుడ్ ఈవినింగ్. మనము భారతదేశానికి సంబంధించిన ఆర్థిక విధానము ఫిస్కల్ పాలసీ గురించి మనం మాట్లాడుతున్నాం. దానికి కొనసాగింపుగా మిగతా పాయింట్స్ అన్ని మనం ఈ క్లాస్లో చర్చించుకొని ఈ క్లాస్లో ఫిస్కల్ పాలసీకి సంబంధించిన టాపిక్ని మనం ముగించేద్దాం. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం కొత్త టాపిక్తో స్టార్ట్ చేయబోతున్నాం. అయితే ఇక్కడ మనం చూసే పాయింట్స్ ఏమిటి అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిస్కల్ పాలసీ. ఫిస్కల్ పాలసీ అంటే ఏంటో మనం క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత అసలు ఆ ఫిస్కల్ పాలసీ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. అలాగే ఇదే క్లాస్లో మనము డెఫిసిట్ ఫైనాన్స్ అంటే ఏమిటి, దాన్ని ఈ ఫుల్ఫిల్ చేయడానికి పూర్తి చేయడానికి ప్రభుత్వం చేసే ప్రయత్నాలు ఏమిటి, అవన్నీ కూడా మనం ఈ క్లాస్లో మనం తెలుసుకోబోతున్నాం. అలాగే ఈ క్లాస్లో కూడా మనకి ఇష్టమైన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. క్లియర్? ఇక్కడ చూడండి, మన టాపిక్ వచ్చేసి ఈరోజు ఆర్థిక విధానం యొక్క ప్రాముఖ్యత. అసలు ఈ ఫిస్కల్ పాలసీ ఎందుకు, ఈ ఫిస్కల్ పాలసీ వలన ప్రభుత్వం చేపట్టే చర్యల వలన మనకు మన దేశానికి వచ్చే లాభం ఏమిటి అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. క్లియర్? ముందుగా మనం చూస్తే భారతదేశం వంటి దేశంలో అంటే మన దేశంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో మూలధన నిర్మాణ రేటును పెంచడంలో ఆర్థిక విధానము కీలక పాత్ర పోషిస్తుంది. అంటే క్యాపిటల్ ఫార్మేషన్. ఏ దేశమైనా ఆర్థిక ప్రగతి సాధించాలి అంటే మూలధనం అనేది చాలా చాలా ముఖ్యం. కాబట్టి ఆ మూలధనము భారతదేశానికి రావాలి. అది ప్రభుత్వ రంగంలో పెట్టుబడుల రూపంలో రావాలి, ప్రైవేటు రంగంలో కూడా పెట్టుబడుల రూపంలో రావాలి. అంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపైన ఆధారపడి ఉంటుంది. అటువంటి నిర్ణయాల్ని మనం ఆర్థిక విధానాలు అని, ఫిస్కల్ పాలసీ అని అంటాం. అందుకే చూడండి, మనము ఈరోజు ఆర్థికంగా ఒక స్థానంలో ఏమాత్రము ఇబ్బంది లేకుండా నిలబడగలిగాము అంటే దానికి కారణము 1991 సంవత్సరంలో చేపట్టిన సంస్కరణలు. ఆ సంస్కరణలో భాగంగానే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇక్కడ ఫిస్కల్ పాలసీ రూపంలో మనకు కనిపిస్తాయి. కాబట్టి ఈ ఫిస్కల్ పాలసీ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే ఇది మూలధనాన్ని సమకూర్చడానికి ఉపయోగపడుతుంది. పాయింట్ నెంబర్ 1. ఇక రెండవది వచ్చేసి పన్నుల ద్వారా ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రత్యక్ష పన్నులు విధిస్తుంది, పరోక్ష పన్నులు విధిస్తుంది. ఆ పన్నుల ద్వారా ఆర్థిక విధానము దాని అనేక ప్రాజెక్టులకు ఫైనాన్సింగ్ కోసము గణనీయమైన మొత్తంలో వనరులను సమీకరించడంలో సహాయపడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ ఏమిటంటే ప్రభుత్వం ఏ ప్రాజెక్టు చేపట్టినా కూడా ఆ ప్రాజెక్టుని అమలు పరచాలి అంటే ఆర్థిక వనరులు కావాలి. మరి ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి అంటే పన్నులు అనే విధానాన్ని సవరించడం ద్వారా ప్రభుత్వము ఆర్థికంగా బలపడి ప్రభుత్వము తాను చేపట్టిన ప్రాజెక్టులని నిర్విఘ్నంగా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. దానికి కారణము ప్రభుత్వం తీసుకునే ఆర్థిక విధానాలు. వెరీ 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 ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము పన్నులు అంటే ఏమిటి అనేది. పన్నుల రేటు కనుక పెంచినప్పుడు, ఈ పన్నుల రేటు పెంచినప్పుడు ప్రజలు ఎక్కువ శాతం పన్నులు చెల్లించవలసి ఉంటుంది. ఈ పన్నులు అనేవి ఖచ్చితంగా చెల్లించాలి కాబట్టి ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుంది. ఆ ఆదాయాన్ని ఇక్కడ ప్రాజెక్టులకు పెట్టుబడి రూపంలో పెట్టడానికి సహకరించేదే ఈ ఆర్థిక విధానము. అది మరొక ప్రాముఖ్యత అనేది మనం గుర్తుంచుకోవాలి. క్లియర్? ఇక నెక్స్ట్ వచ్చేసి పొదుపు రేటును పెంచడానికి ఉద్దీపనను అందించడంలో ఆర్థిక విధానం కూడా సహాయపడుతుంది. చూడండి, ఇక్కడ పొదుపు రేటు పెంచాలి. ఉదాహరణ చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇక్కడ మీరు నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నారు అనుకుందాం, లేదా మీలో కొంతమంది అంతకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ₹1,00,000 మీకు వస్తుంది. ఇక్కడ మీ ఖర్చులు, అవసరాలు, అలాగే పన్ను చెల్లింపులు అన్నీ పోయిన తర్వాత నెలకు మీరు ఒక ₹10,000 సేవ్ చేస్తున్నారు. క్లియర్? నెలకి ఎంత సేవ్ చేస్తున్నారు? ₹10,000 సేవ్ చేస్తున్నారు.
సేవింగ్స్ దేనికి అంటే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రతి ఒక్కరూ అలా సేవ్ చేస్తారు. మీరు కూడా ఒక 10,000 రూపాయలు సేవ్ చేస్తున్నారు అనుకుందాం నెలకు. అయితే ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాల వలన మీరు 10,000 కాకుండా నెలకు 11,000 సేవ్ చేసుకునే అవకాశం కూడా మీకు వస్తుంది, లేదా 12,000 కూడా పొదుపు చేసే అవకాశం వస్తుంది. అది ఎలా సాధ్యం అంటే ప్రభుత్వం విధించే పన్నులు ఏమైతే ఉన్నాయో ఆ పన్ను రేటును గనక తగ్గిస్తే మీ దగ్గర డబ్బు ఎక్కువగా మిగులుతుంది. సో ఆ మిగిలిన డబ్బును వృధా చేయకుండా మీరు ఏం చేస్తారు, దాన్ని కూడా మీరు ఆదా చేయడానికి, పొదుపు చేయడానికి ప్రయత్నిస్తారు. అంటే తద్వారా ఏమవుతుంది, ప్రభుత్వం కనుక పన్ను రేటును తగ్గిస్తే మీ సేవింగ్స్ అనేవి పెరుగుతాయి. మీ సేవింగ్స్ పెరిగితే అది ఆర్థిక వృద్ధి ఎలా అవుతుంది దేశానికి సంబంధించి అంటే మీరు సేవ్ చేసే డబ్బులు ఎక్కడ సేవ్ చేస్తున్నారు, బ్యాంక్లో సేవ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు బోలెడంత మంది, కొన్ని కోట్ల మంది ఉండడం వలన అందరికీ బెనిఫిట్ అయ్యి అందరూ ఎక్కువగా పొదుపు చేస్తే ఆ పొదుపు మొత్తం కూడా బ్యాంకులో ఉండడం వలన బ్యాంకుల వద్ద డబ్బు బాగా ఉంటుంది. బ్యాంకుల వద్ద డబ్బు బాగా ఉన్నప్పుడు ఆ డబ్బును బ్యాంకులు లోన్ రూపంలో ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంది. సో లోన్ రూపంలో ఎక్కువగా వెళ్ళడం వలన పెట్టుబడులు ఎక్కువ అవుతాయి, తద్వారా ఆర్థిక వృద్ధి అనేది జరుగుతుంది. కాబట్టి ఈ పన్నులకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం తీసుకునే ఒక చర్యలు ఇక్కడ ప్రజల యొక్క పొదుపును పెంచడం వలన కూడా అది ఆర్థిక వృద్ధికి దారి తీస్తుంది అన్న విషయం మనం గ్రహించవలెను. ఆమె క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే ఆర్థిక విధానము అంటే ఈ ఫిస్కల్ పాలసీ ప్రైవేట్ రంగానికి తన కార్యకలాపాలను విస్తరించడానికి తగిన ప్రోత్సాహకాలు ఇస్తుంది. చూడండి, మీరు చాలాసార్లు మీరు పేపర్లలో కూడా చదువుంటారు. ఉదాహరణకు విద్యుత్తు రంగానికి సంబంధించి పెట్టుబడులు పెట్టాలి అని ప్రభుత్వం ప్రైవేటు రంగాన్ని అక్కడ ఆహ్వానించడం జరిగింది. మరి ప్రైవేట్ రంగం ఎందుకు వస్తుంది? ప్రైవేటు రంగానికి కావాల్సింది లాభాలు. అయితే అక్కడ కావలసిన పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడం వలన ప్రభుత్వం ప్రైవేటు రంగాన్ని పిలిస్తే ఆ పెట్టుబడి అంతా కూడా ప్రైవేట్ రంగం పెడుతుంది. మరి ప్రైవేటు వారికి గల లాభం ఏమిటి ఇక్కడ అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీరు ఈ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టినందుకు రాబోయే 5 సంవత్సరాల వరకు మీకు ట్యాక్స్ హాలిడేను ప్రకటిస్తున్నాము అంట. అంటే ఏమిటి, మీరు ఇప్పుడు ఉత్పత్తి మొదలుపెట్టి వెంటనే ఇప్పటి నుంచి 5 సంవత్సరాల వరకు ఈ ప్రాజెక్టులో మీరు ఎంతైతే సంపాదించుకుంటారో అదంతా మీకే, మీరు దాన్ని మరింతగా పెట్టుబడి పెట్టి విస్తరించుకోవచ్చు. ప్రభుత్వానికి రాబోయే 5 సంవత్సరాల వరకు ఎటువంటి పన్ను చెల్లించవలసిన అవసరం లేదు అని హామీ ఇవ్వడమే ట్యాక్స్ హాలిడే అంటారు. అంటే అప్పుడు ఈ ప్రైవేట్ రంగ సంస్థలు పరిగెత్తుకుంటూ వస్తాయి. ఎందుకు? ఆ ట్యాక్స్ కట్టేది లేకపోవడం వలన అవి విపరీతమైన లాభాలు పొందుతాయి. ఆ లాభాలతో వ్యాపారాన్ని విస్తరిస్తాయి. కాకపోతే 5 సంవత్సరాల తర్వాత నుంచి వారు పన్నులు చెల్లించాలి. అంటే పన్ను అనేది మనకు సంబంధించి ఈ ఫిస్కల్ పాలసీలో ఒక భాగం. ఆ పన్నులను కొంతమందికి అంటే ప్రైవేటు రంగానికి ఒక రంగంలో మినహాయించడం వలన ఇక్కడ ప్రభుత్వానికి లాభం చేకూరుతుంది, ప్రజలకు విద్యుత్తు వస్తుంది, అలాగే ఆర్థిక రంగం వృద్ధి చెందుతుంది, ఆ ప్రైవేటు సంస్థ కూడా లాభాల బాట పడుతుంది. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. అందుకే ఫిస్కల్ పాలసీకి సంబంధించిన ప్రాముఖ్యత అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆమె క్లియర్? సో హోప్ఫుల్లీ మీ అందరికీ కూడా ఈ పాయింట్స్ అన్ని క్లియర్గా అర్థమయ్యాయి అని నేను అనుకుంటున్నాను. క్లియర్? అందుకే చూడండి, మరొక్కసారి చెప్పడం ఏంటంటే మన క్లాసులు ఎప్పుడు కూడా దయచేసి మధ్యలోంచి చూడకండి. మీరు క్లాస్ 1, 2, 3, 4 ఎక్కడ ఏ వర్డ్ కూడా మిస్ కాకుండా చూస్తే ఈ ఎకానమీకి సంబంధించిన విపరీతమైన గ్రిప్ మీకు వస్తుంది. తద్వారా ఏం జరుగుతుంది అంటే ఇక్కడ సబ్జెక్టు మీద కాన్ఫిడెన్స్ బాగా పెరిగి ఎగ్జామినేషన్లో మీరు ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ మన కాన్సెప్ట్ ఏమిటంటే ఇంకొకటి ఆర్థిక అసమతుల్యత మరియు లోటు ఫైనాన్స్. దీన్ని మనం ఇంగ్లీష్లో ఫిస్కల్ ఇంబ్యాలెన్స్ అని అలాగే డెఫిసిట్ ఫైనాన్స్ అని అంటాము. అంటే ఏమిటి ఇప్పుడు మనం చర్చించుకుందాం.
చూడండి ఇక్కడ ఆర్థిక అసమతుల్యత అంటే ఏమిటంటే, చూడండి నేను బడ్జెట్ గురించి మాట్లాడినప్పుడు బడ్జెట్ అనేది రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఒక అంచనా అన్నమాట. ఆ అంచనాలో మనకు వ్యయము ఎంత, ఆదాయము ఎంత అని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. క్లియర్? అంటే ఒక అంచనాకు వస్తుంది, రాబోయే సంవత్సరానికి ప్రభుత్వం ద్వారా పెట్టే ఖర్చు ఎంత, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంత అని. ఇక్కడ ఆదాయము ఖర్చు రెండు కనుక సమానంగా ఉంటే సమతుల్య బడ్జెట్ అంటారు, బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటారు అని మీకు చెప్పాను ఆల్రెడీ. కానీ ఇక్కడ మన స్క్రీన్ మీద కనిపిస్తుంది అసమతుల్యత అని. ఈ అసమతుల్యత అంటే ఏమిటంటే, వ్యయము ఎక్కువగా ఉండి ఆదాయము తక్కువగా ఉన్నప్పుడు అది ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. ఒకవేళ ఆదాయం ఎక్కువ ఉందనుకోండి, నష్టం ఏమీ లేదు, అది మిగులు బడ్జెట్ మిగిలింది కాబట్టి రాబోయే సంవత్సరంలో ఇంకా ఎక్కువగా ఖర్చు పెట్టుకోవచ్చు. కానీ చాలాసార్లు ఏమవుతుంది, దాదాపు ప్రతిసారి ఏమవుతుంది అంటే, వీరు ఏ అంచనా అయితే వేస్తారో రాబోయే బడ్జెట్కి, ఆ బడ్జెట్లో వ్యయానికి సంబంధించి కరెక్ట్గానే ఉంటుంది, బాగానే ఇస్తారు. కానీ ఇక తిరిగి ఆదాయం వచ్చేటప్పుడు ఈ రెండిటి మధ్యలో అసమతుల్యత అనేది కనిపిస్తుంది. వ్యయము ఎక్కువగా ఉంటుంది, ఆదాయము తక్కువగా ఉంటుంది. అటువంటప్పుడు ఆ లోటు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఆ లోటు అంటే డబ్బులు లేవు అని అర్థం. మరి డబ్బులు లేవు అన్నప్పుడు బడ్జెట్లో ప్రతిపాదించిన ప్రతి అంశాన్ని కూడా అమలుపరిచే అవకాశం లేదు. కానీ ఇది ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానము, పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన వాగ్దానము, రాబోయే ఆర్థిక సంవత్సరంలో మేము ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడి పెడుతున్నామని, ఈ లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నామని ప్రభుత్వం చెప్పి ఆ విషయంలో వెనక్కు తగ్గడానికి వీల్లేదు. కానీ దానికి సంబంధించిన ఆదాయం అనేది లేదు. అంటే అప్పుడు ఈ వ్యయానికి ఆదాయానికి మధ్యలో అంతరం ఏదైతే ఉందో, ఆ గ్యాప్ ఏదైతే ఉందో, దాన్ని పూడ్చడానికి ప్రభుత్వము బయట నుంచి డబ్బులు తీసుకొచ్చి ఆ ప్రాజెక్టులను అమలు చేస్తే దాన్ని డెఫిసిట్ ఫైనాన్స్ అని లేదా లోటు ఫైనాన్స్ అని అంటారు. అంటే ఎంతైతే లోటు ఉందో ఆ లోటు వలన ఏ ప్రాజెక్టులకైతే డబ్బులు ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉందో దానికి సంబంధించిన ఫైనాన్స్ డబ్బులు బయట నుంచి అప్పుకు తీసుకొచ్చి ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టుని పూర్తి చేయడానికి ఉద్దేశించబడిందే లోటు ఫైనాన్స్. దాన్ని డెఫిసిట్ ఫైనాన్స్ అంటారు. డెఫిసిట్ ఫైనాన్స్ ఎప్పుడు కూడా ఫిస్కల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడే వస్తుంది. సమానంగా ఉందనుకోండి, వ్యయము ఆదాయము సమానంగా ఉంటే బాధ లేదు, అప్పుడు డెఫిసిట్ ఫైనాన్స్ అనే కాన్సెప్ట్ రాదు. ఆదాయం ఎక్కువ ఉండి వ్యయం తక్కువ ఉన్నా కూడా డెఫిసిట్ ఫైనాన్స్ రాదు. ఎందుకంటే బడ్జెట్కి మిగులు బడ్జెట్ అంటున్నాం. సమస్య ఎక్కడొస్తుంది అంటే, వ్యయము ఎక్కువగా ఉండి ఆదాయము తక్కువగా ఉన్నప్పుడు సమస్య వస్తుంది, అది లోటు. ఆ లోటును తీర్చుకోవడానికి ప్రభుత్వం బయట నుంచి డబ్బు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడి పెడితే దాన్నే లోటు ఫైనాన్స్ అంటారు, డెఫిసిట్ ఫైనాన్స్ అని అంటారు. ఐఎమ్ క్లియర్? రైట్? సో అర్థమైపోయింది కదా? రైట్. నెక్స్ట్, సో దీంట్లో మనకు రెండు రకాల ఈ ఇంబ్యాలెన్స్ అనేది కనిపిస్తుంది. ఈ అసమతుల్యత అనేది రెండు రకాలుగా ఉంటుంది. అదేమిటంటే, ఒకటి వర్టికల్గా ఉంటుంది, ఒకటి హారిజాంటల్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ వర్టికల్ అంటే ఈ విధంగా మీకు తెలిసిందే విషయం, ఇది క్లియర్. వర్టికల్గా ఇది. హారిజాంటల్గా అంటే ఈ విధంగా ఉంటుంది. అంటే ఈ వర్టికల్ అసమతుల్యత అంటే నిలువు ఆర్థిక అసమతుల్యత, అలాగే హారిజాంటల్ ఇంబ్యాలెన్స్ అంటే క్షితిజ సమాంతర ఆర్థిక అసమతుల్యత. క్లియర్? ఈ రెండు ఏమిటి అనేది మనం కూడా చూద్దాం. ఈ హారిజాంటల్ అసమతుల్యత ఉన్న, వర్టికల్ అసమతుల్యత ఉన్నా కూడా అది దేశానికి మంచిది కాదు. మరి అప్పుడు ఏం చేయాలి అనేది మనం చూద్దాం. దానికంటే ముందు ఈ హారిజాంటల్ వర్టికల్ అసమతుల్యత ఏమిటి అనేది నేను మీకు చెప్తాను. ఒకసారి చూడండి. మనకు ఆల్రెడీ తెలుసు, భారతదేశం అనేది సమాఖ్య దేశం. సమాఖ్య దేశంలో ఏం జరుగుతుంది?
కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య అధికార విభజన జరుగుతుంది. రాష్ట్రాలకు స్థానిక సంస్థలకు మధ్యలో కూడా అధికార విభజన జరుగుతుంది అని మనకు తెలుసు. కాకపోతే ఇక్కడ ఈ హయ్యర్ ప్లేస్లో సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం, మధ్యలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి. అలాగే క్రిందలో మనకు స్థానిక సంస్థలు, స్థానిక ప్రభుత్వాలు ఉంటాయి. అయితే స్థానిక సంస్థలు ఇప్పటికీ కూడా నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వాల మీద, అలాగే కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఆధారపడి ఉంటుంది. అయితే ఈ వర్టికల్ అసమతుల్యత అంటే ఏమిటి అంటే, కేంద్రం తన పన్నుల్ని, తను వసూలు చేసే పన్నుల్లో కొంత శాతాన్ని రాష్ట్రాలకు పంచాలి. ఆ రాష్ట్రాలకు పంచేటప్పుడు రకరకాల కారణాలని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అన్ని రాష్ట్రాలకు డబ్బు పరంగా సమానంగా రావట్లేదు. అది మీరు 41%, 42% అన్నా కూడా శాతం ప్రకారంగా ఇచ్చినప్పటికీ కూడా అసలు విలువ అనేది సమానంగా ఉండటం లేదు. కాబట్టి దీన్ని ఈ వర్టికల్ అసమతుల్యత అంటారు. క్లియర్? రెండవది, ఈ హారిజాంటల్ అసమతుల్యత అంటే ఏమిటంటే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మన దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలకు సంబంధించి బడ్జెట్లు ఉన్నాయి, ఆర్థిక వనరులు ఉన్నాయి, సహజ వనరులు ఉన్నాయి. కానీ ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వనరులు, సహజ వనరులు సమానంగా లేవు. ఏ రాష్ట్రంలో అయితే ఆర్థిక సహజ వనరులు ఎక్కువగా ఉన్నాయో ఆ రాష్ట్రం ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది, మిగతా రాష్ట్రాలు తక్కువగా అభివృద్ధి చెందుతాయి. ఇలా చెందితే దాన్నే హారిజాంటల్ అసమతుల్యత అని అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? కేవలం రాష్ట్రాలనే పరిగణలోకి తీసుకుంటే అది హారిజాంటల్. కేంద్రము, రాష్ట్రము, అలాగే స్థానిక ప్రభుత్వాన్ని పరిగణలోకి తీసుకొని మాట్లాడితే దాన్ని వర్టికల్ అసమతుల్యత అని అంటారు. ఆమె క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. దయచేసి ఈ పాయింట్స్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. రైట్? నెక్స్ట్, ఇక్కడ నుంచి ముందుకెళ్తే మనం ఇక్కడ ఆదాయాలు వివిధ ప్రభుత్వ స్థాయిల ఖర్చులతో సరిపోలన్నప్పుడు నిలువు ఆర్థిక అసమతుల్యత ఏర్పడుతుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అలాగే దేశంలో వివిధ ప్రాంతాల ఖర్చులతో రాబడి సరిపోలినప్పుడు సమాంతర ఆర్థిక అసమతుల్యత ఏర్పడుతుంది. ఇప్పుడే కదా మనం చెప్పుకున్నాము, ఏ దేశంలో అయితే ఎక్కువగా, ఏ రాష్ట్రంలో అయితే ఎక్కువగా సహజ వనరులు ఉంటాయో ఆ రాష్ట్రం ఎక్కువగా అభివృద్ధి చెంది సహజ వనరులు, ఆర్థిక వనరులకు సంబంధించి వెనుకబడిన రాష్ట్రాలు వెనుకబడుతూ ఉంటాయి. దాన్నే ఈ హారిజాంటల్ అసమతుల్యత అని అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్. కావాలంటే మీరు ఇక్కడ నేర్చుకునేటప్పుడు ఒక బొమ్మ కూడా వేసుకోండి, నష్టం ఏం లేదు. ఆ బొమ్మ వేసుకోవడం వలన మీకు ఆ పిక్చర్ వచ్చి క్లారిటీ బాగా ఉంటుంది. అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏమిటి? జాబ్. రైట్? నెక్స్ట్, ఇక్కడ మనం ఒక 2 స్టేట్మెంట్స్ మనం ఇచ్చాం. 2 స్టేట్మెంట్స్ ఇచ్చాము. దాంట్లో ఏది కరెక్టు, ఏది తప్పు మనం చూద్దాము, మనకు తెలుసాయి. కాకపోతే ఈ క్వశ్చన్ చూసే కంటే ముందు నేను ఒక పాయింట్ మీకు చెప్తాను. నేను ఆల్రెడీ మీకు పాలిటీలో చెప్పింటాను, కాకపోతే కొంతమంది ఆ క్లాసు చూసి ఉండకపోవచ్చును. మనం ఇండియన్ పాలిటీ, రాజ్యాంగం గురించి మాట్లాడుకున్నప్పుడు చాలాసార్లు మనం చెప్పుకున్న పాయింట్ ఏమిటంటే, భారతదేశము సమాఖ్య దేశము అయినప్పటికీ భారతదేశంలో కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య అధికార విభజన జరిగినప్పటికీ రాజ్యాంగం ఎక్కువ అధికారాలు కేంద్రానికి ఇచ్చింది అని మనం చెప్పుకున్నాము. ఎందుకు అన్న విషయం కూడా అప్పుడు చెప్పుకున్నాం. ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించిన అంశాలు, రక్షణ రంగానికి సంబంధించిన అంశాలు, రైల్వేలకు సంబంధించిన అంశాలు, టెలికమ్యూనికేషన్ సంబంధించిన అంశాలు, స్పేస్ రీసెర్చ్కు సంబంధించిన అంశాలు, అలా బోలెడన్ని అంశాలు కూడా కేంద్ర పరిధిలో ఉండడం వలన, అన్నిటికంటే ముఖ్యమైన రక్షణ వ్యవస్థ కేంద్రం చేతిలో ఉండడం వలన కేంద్రానికి అధికారాలు ఎక్కువగా ఇవ్వడం జరిగింది. మరి కేంద్రానికి అధికారాలు ఎక్కువ ఇవ్వడం అంటే ఈ ఎక్కువ రంగాల్ని కేటాయించడం కాదు, ఎక్కువ వనరులను కూడా కేటాయించాలి. అందుకని
ఎక్కువ పన్నులు విధించే అధికారం కేంద్రానికి రాజ్యాంగం ఇచ్చింది. కాకపోతే 2017 సంవత్సరంలో జిఎస్టీ వచ్చిన తర్వాత ఈ పరోక్ష పన్నులన్నింటినీ కూడా దాదాపుగా కలిపేయడం జరిగింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధిపత్య ధోరణి కొనసాగుతుంది. క్లియర్. కావాలని మన రాజ్యాంగ నిర్మాతలు ఈ విధంగా అరేంజ్మెంట్ చేశారు. ఎందుకంటే కేంద్రానికి డబ్బులు ఎక్కువగా ఉంటే రక్షణ వ్యవస్థ బాగా చూసుకుంటూ, అలాగే రాష్ట్రాలకు ఏమైనా అవసరం వచ్చినప్పుడు రాష్ట్రాలకు సహాయపడాలన్న ఉద్దేశంతో కేంద్రానికి ఎక్కువ అధికారాలు కట్టబెట్టడం జరిగింది. ఆమె క్లియర్. అందుకని కేంద్రం ఎప్పుడు కూడా పెద్దన్నయ్యలాగా వ్యవహరించాలి అంటారు. ఆమె క్లియర్. ఇప్పుడు ఈ అండర్స్టాండింగ్తోని ఈ క్వశ్చన్ మనం చూద్దాం. ఇక్కడ మనం జాగ్రత్తగా కనుక చూస్తే, ఒక సమాఖ్యలో 2 లేదా అంతకంటే ఎక్కువ స్థాయి ప్రభుత్వాల మధ్య రెవెన్యూ అధికారాలు విభజించబడినప్పుడు సాధారణంగా కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ ఆర్థిక వనరులను అప్పగిస్తారు. అంటే ఈ స్టేట్మెంట్ ఏం చేద్దాం మనం? కరెక్టే కదా? దాట్స్ ఇట్. క్లియర్. అందుకని సమాఖ్య దేశంలో ఉన్నప్పుడు ఎక్కువగా కేంద్రానికి బాధ్యతలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆర్థిక అధికారాలు కూడా ఎక్కువగా ఉండాలి. అదే మన రాజ్యాంగ నిర్మాతలు కోరుకొని రాజ్యాంగాన్ని ఆ విధంగా ఇవ్వడం జరిగింది. క్లియర్. కాబట్టి స్టేట్మెంట్ ఏ కరెక్ట్. స్టేట్మెంట్ ఏ కరెక్ట్ కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు, ఇది కూడా మన ఆన్సర్ కాదు. ఆ లాజిక్ ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు. ఇక స్టేట్మెంట్ బి కనుక మనం చూస్తే, భారతదేశంలో రక్షణ, అంతరిక్ష పరిశోధన మొదలైన కేంద్ర ప్రభుత్వ క్రియాత్మక బాధ్యతలు, దాని ఆదాయ వనరులకు సంబంధించి దాని ఖర్చు అవసరాలకు ఎల్లప్పుడూ ఎక్కువ డిమాండ్ ఉంటుంది. మరి అధికారాలు ఎక్కువ ఉన్నప్పుడు, బాధ్యతలు ఎక్కువ ఉన్నప్పుడు ఖర్చులు కూడా ఎక్కువ ఉంటాయి కదా. కాబట్టి ఇక్కడ అధికారాలని కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ ఇవ్వడం జరిగింది అని చెప్పడం వలన స్టేట్మెంట్ బి కూడా కరెక్టే. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అన్న విషయం మనము సరిగ్గా గుర్తించగలగాలి. గుర్తించాము. కాబట్టి మన ఆన్సర్ ఏమిటి? ఆప్షన్ 3. ఫాలో అయ్యారు కదా? ప్రతి పాయింట్ మీరు జాగ్రత్తగా ఫాలో కండి. దట్స్ ఇట్. క్లియర్. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. సో ఇదే ప్రశ్న ఇంగ్లీష్ వర్షన్లో ఉంది, కావాలంటే ఒకసారి చూసుకోండి. అలాగే ఈ హారిజాంటల్ ఫిజికల్ బ్యాలెన్స్ అది ఆల్రెడీ మనం మాట్లాడాం. క్లియర్. రైట్. అలాగే ఈ పాయింట్స్ ఆల్రెడీ డిస్కస్ చేశాను మీతోని. ఇక రాజ్యాంగపరంగా ఈ ఫిజికల్ అరేంజ్మెంట్స్, ఈ ఆర్థిక విధానాలకు సంబంధించి ప్రభుత్వమే ఒక నిర్మాణం అనేది ఏర్పాటు చేసింది. అందుకే కేంద్ర ప్రభుత్వం పై స్థానంలో ఉంటే, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యస్థానంలో ఉంటే, 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా మున్సిపాలిటీలు, పంచాయతీ రాజులకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి వాటికి కూడా అధికారాలు కట్టబెట్టడం అనేది జరిగింది. అది 11వ షెడ్యూల్లోనూ 12వ షెడ్యూల్లోనూ మనకు స్పష్టంగా కనిపిస్తాయి అన్న విషయం కూడా మనం చర్చించుకోవడం జరిగింది. అందువల్లనే రాజ్యాంగంలో ఆర్టికల్ 280 అని ఏర్పాటు చేసి, ఆర్టికల్ 280 ప్రకారంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతి ఒక ఆర్థిక సంఘాన్ని నియమిస్తారు. ఆ ఆర్థిక సంఘము ఆ రిపోర్టుని రాష్ట్రపతికి సమర్పిస్తుంది. ఆ రిపోర్ట్లో ఏముంటుంది అంటే, ఈ 5 సంవత్సరాల కాలంలో, అంటే రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఏ రాష్ట్రాలకు ఎంత అవసరాలు ఉంటాయి, దానికి సంబంధించిన గ్రాంటులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రూపంలో ఇవ్వాలి, అలాగే కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిన మొత్తంలో పన్నుల వాటాలో ఎంత శాతం రాష్ట్రాలకు ఇవ్వాలి అని సూచించేదే ఈ ఆర్థిక సంఘం. ఆ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసే అధికారం కూడా రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అంటే ఆర్టికల్ 280 ప్రకారంగా ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసే బాధ్యత రాష్ట్రపతిది.
ఆర్థిక సంఘం తన నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తే రాష్ట్రపతి ఆ నివేదికను పార్లమెంట్లో ప్రవేశపెడితే దానిపైన చర్చించి ఒక 5 సంవత్సరాల కాలం పాటు ఈ పన్ను విభజన ఏ విధంగా ఉండాలి, గ్రాంటులు ఏ విధంగా ఉండాలి అన్న విషయం పైన ఫైనల్ నిర్ణయం తీసుకునే దాన్ని 5 సంవత్సరాల పాటు అమలు చేయడం జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? సో ఇది వర్టికల్ ఫిస్కల్ ఇంబ్యాలెన్స్ అలాగే హారిజాంటల్ ఫిస్కల్ ఇంబ్యాలెన్స్ సంబంధించింది. సో లోటు ఫైనాన్స్ ఇప్పుడే చెప్పుకున్నాం మనము, బడ్జెట్ డెఫిసిట్. క్లియర్? సో ఇక్కడ దీన్ని డెఫిసిట్ బడ్జెట్ అంటారు. సో దిస్ ఈజ్ ఎ బడ్జెటరీ సిచ్యువేషన్ వేర్ ఎక్స్పెండిచర్ ఈజ్ హయ్యర్ దాన్ రెవెన్యూ. కాబట్టి వ్యయం ఎక్కువ ఉంది, ఆదాయం తక్కువ ఉంది, కాబట్టి దాన్ని లోటు అంటారు. సో ఆ లోటును పూడ్చుకోవడానికి ప్రభుత్వం తీసుకునే చర్యనే లోటు ఫైనాన్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే లోటు ఉంది కాబట్టి అప్పు తెచ్చుకోవడము. ఎవరు అప్పు తెచ్చుకుంటున్నారు? ప్రభుత్వమే అప్పు తెచ్చుకుంటుంది. క్లియర్? అయితే ఇది బయటి వనరులతో అదనపు వ్యయానికి సంబంధించిన ఫైనాన్స్ చేయడానికి అనుసరించే పద్ధతి, ఆ పద్ధతిని లోటు ఫైనాన్స్ అంటారు, లేదా ఇంగ్లీష్లో డెఫిసిట్ ఫైనాన్స్ అంటూ చెప్పడం జరుగుతుంది. క్లియర్? నెక్స్ట్ ఈ పాయింట్స్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. మనం ఇంకాస్త ముందుకెళ్తూ ఇక్కడ ఓ క్వశ్చన్ మనం చూద్దాం. చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్ ఇక్కడ మీరు చూసేటప్పుడు consider the following statements regarding expenditure revenue gap is financed. మనం ఏమని చెప్పుకున్నాం? మనము వ్యయం ఎక్కువ ఉంది, ఆదాయం తక్కువ ఉంది, లోటు ఉంది. ఆ లోటును పూడ్చుకోవడానికి ప్రభుత్వం చేసే ప్రయత్నమే లోటు ఫైనాన్స్ అని, డెఫిసిట్ ఫైనాన్స్ అని మనం అన్నాం. మరి ఎలా చేస్తుంది అనేది ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రభుత్వానికి డబ్బులు అనేది ఇంపార్టెంట్. క్లియర్? అది ఈ క్వశ్చన్. ఆ లోటు ఎలా పూడ్చుకుంటుంది అంటే బై ప్రింటింగ్ కరెన్సీ. కరెక్టా? అంటే ప్రభుత్వం నోట్లను ముద్రిస్తుంది అన్నాం. ప్రభుత్వం కాదు కదా ముద్రించేది ఆర్బీఐ. కానీ ప్రభుత్వానికి ఆర్బీఐకి ఉన్న సంబంధాల వలన ఒకవేళ పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉంటే గనక ప్రభుత్వం ఆర్బీఐని కోరుతుంది నోట్లను ప్రింట్ చేయమని. కాబట్టి లోటు ఫైనాన్స్ను పూడ్చుకోవడానికి ఒక పద్ధతి ఏమిటి అంటే నోట్ల ముద్రణ. ప్రభుత్వం కోరవచ్చును, ఆర్బీఐ ప్రింట్ చేయవచ్చును, తప్పేమీ లేదు. కాబట్టి స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్. రెండవది, ప్రభుత్వం అప్పు తీసుకొస్తుంది, బారోయింగ్. అవునా? ఎస్, బారోయింగ్ చేస్తుంది. ప్రభుత్వం ఆర్బీఐ నుంచి లోన్ తీసుకుంటుంది, బ్యాంకుల నుంచి లోన్ తీసుకుంటుంది, ఇక తన ఈ బాండ్లను అమ్ముతుంది, లేదా ఇతర దేశాల నుంచి అప్పు తెచ్చుకుంటుంది, లేదా వరల్డ్ బ్యాంక్ నుంచి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొస్తుంది. దాన్ని త్రూ బారోయింగ్ అంటాము. అంటే ఈ వ్యయానికి ఆదాయానికి సంబంధించిన ఈ మధ్య లోటు ఏదైతే ఉందో ఆ లోటు పూడ్చుకోవడానికి ప్రభుత్వము కరెన్సీ నోట్లను ముద్రిస్తుంది, అలాగే అప్పు తెచ్చుకుంటుంది అనేది రెండు కూడా కరెక్టే. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. క్లియర్? సో ఎగ్జామ్లో మీరు చేయాల్సింది ఏంటంటే చాలా కూల్గా మీరు చూడండి, అంతే. క్వశ్చన్ చూడగానే ఏమాత్రం భయం అక్కర్లే మీకు. భయపడేది ఎవరు? సబ్జెక్ట్ తెలియని వాళ్ళు భయపడతారు. కానీ మీరందరూ కూడా సబ్జెక్ట్ చాలా అద్భుతంగా నేర్చుకున్నారు కాబట్టి ఆ ప్రశ్న ఏమిటి అనేది కూల్ మైండ్తో మీరు చదివితే మీరు ఈజీగా మీకు వచ్చేస్తుంది. కాకపోతే నా సజెషన్ ఏమిటి, ప్రశ్న చదివేటప్పుడు ఒక పదం కూడా వదిలిపెట్టకూడదు, స్టేట్మెంట్ చదివేటప్పుడు కూడా ఒక పదం వదిలిపెట్టకూడదు. అప్పుడు మీరు కరెక్ట్ కంక్లూజన్కి వస్తారు. అలాగే సర్కిల్ చేసేటప్పుడు కూడా, బబ్లింగ్ చేసేటప్పుడు కూడా అది ఏనా, బీనా, సీనా, డీనా చూసి కరెక్ట్గా మీరు బబ్లింగ్ చేయాలి. మనసులో బి నుండి అక్కడ సి అని చేసామనుకోండి మార్కు పోతుంది. కాబట్టి ఇక్కడ గుర్తించడమే కాకుండా సరిగ్గా మార్క్ చేయడం కూడా చాలా 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 ఇంపార్టెంట్. క్లియర్? నెక్స్ట్, సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, బోత్ ఏ అండ్ బి. క్లియర్? నెక్స్ట్, ఇక
థింక్ అని ఇచ్చాను. సో మీరు ఆలోచించాలి. ఆలోచించి మీ సమాధానాన్ని చక్కగా మీరు మన కామెంట్ బాక్స్లో రాయండి. ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ. చక్కగా మీరు నేను అడిగిన వాటికి అక్కడ ఆన్సర్స్ ఇస్తున్నారు. తద్వారా ఏమవుతుందంటే మీకు బ్రహ్మాండమైన క్లారిటీ వస్తుంది, అలాగే కామెంట్స్ చదివే వారికి కూడా ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈజ్ దట్ ఓకే? కాబట్టి ఒక మంచి ఎక్సర్సైజ్ మీకు, అది మంచి పని చేస్తున్నారు, మీకు ఉపయోగము, తోటి వారికి కూడా ఉపయోగమే. వెరీ గుడ్. ఏం ఆలోచించాలి? ఈ ఫిస్కల్ డెఫిసిట్ ఏదైతే ఉందో, ఈ లోటు అనేది ఏదైతే ఉందో, ఈజ్ ద ఐడియల్ ఇండికేటర్ ఆఫ్ డెఫిసిట్ ఫైనాన్స్, రైట్? సో ఇక్కడ ఫిస్కల్ డెఫిసిట్ అన్నప్పుడు ఆదాయానికి వ్యయానికి మధ్యలో తేడా ఉంది, లోటు ఉంది. ఆ లోటును దాన్ని ఫిస్కల్ డెఫిసిట్ అంటారు. ఆ ఫిస్కల్ డెఫిసిట్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యనే డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటారు. అంటే ఫిస్కల్ డెఫిసిట్ ఉంటేనే డెఫిసిట్ ఫైనాన్సింగ్ వస్తుంది. ప్రభుత్వం డెఫిసిట్ ఫైనాన్సింగ్, లోటు ఫైనాన్సింగ్కు ప్రభుత్వం వెళ్తుంది అంటే దానికి కారణము ఫిస్కల్ డెఫిసిట్ ఉంది అని అర్థం. ఆమె క్లియర్? రైట్. నెక్స్ట్, అయితే ఈ లోటు ఫైనాన్స్ అనేది మంచిదా కాదా అనేది చాలామంది ఆర్థిక శాస్త్రవేత్తలకు, రైట్, ఇక్కడ ఎప్పుడు ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. చూడండి, మీరు కూడా గమనించుంటారు, చాలామంది ఏం చేస్తారంటే అప్పు చెయ్యొద్దు అని చెప్తారు. అప్పు చేస్తే ఇబ్బందుల పాలవుతారు అని. క్లియర్? అది ఓకే, అది వ్యక్తిగతంగా వ్యక్తులకు సంబంధించినంత వరకు అది కరెక్ట్. మన పెద్దవాళ్ళు చెప్పారు, దాన్ని మనం ఫాలో కావాలి, మనం వారి మాటని గౌరవిస్తాము. కానీ పెద్ద పెద్ద సంస్థల విషయాలకు వచ్చినప్పటికి కానీ, ప్రభుత్వం విషయాలకు వచ్చినప్పటికి కానీ, ఆ లోటును భర్తీ చేయాలంటే అప్పు చేసి తీరవలసిందే. అయితే కీన్స్ ఆల్రెడీ మనం చర్చించుకున్న ఒక అద్భుతమైన వ్యక్తి. కీన్స్ ప్రకారంగా ఏమిటి అంటే, ఈ డెఫిసిట్ ఫైనాన్సింగ్ అనేది అవసరము. డెఫిసిట్ ఫైనాన్స్ అనేది అవసరము, అది చెడు కాదు, చెడ్డది కాదు. అక్కడ లోటు ఉంది కాబట్టి ప్రభుత్వం అప్పు తీసుకొస్తుంది. తీసుకొచ్చిన అప్పును జాగ్రత్తగా అవసరాలకు ఉపయోగించి మళ్ళీ ఆదాయాన్ని పొంది తిరిగి వడ్డీతో సహా చెల్లిస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు. అంటే మీరు తీసుకొచ్చుకునే అప్పు వృధా కాకుండా సరిగ్గా గనక వినియోగించగలిగితే లోటు ఫైనాన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పిన వ్యక్తి కీన్స్. కాబట్టి ఆర్థిక శాస్త్రంలో అప్పు తీసుకోవడం అనేది ఎకానమీలో ఒక భాగము, అది చెడు కాదు. అభివృద్ధి చెందిన దేశాలు, అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా డెఫిసిట్ ఫైనాన్స్కి వెళ్తున్నాయి. అయితే ఎంత అవసరమో, ఎంత తీసుకురావాలి, తీసుకొచ్చిన దాంట్లో ఎంత మార్కెట్లోకి, ఎకానమీలోకి ప్రవేశపెట్టాలి అన్న ప్రతి నిర్ణయం కూడా ప్రభుత్వం చాలా జాగ్రత్తగా తీసుకోవలసిన అవసరం ఉంది. ఆమె క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్, దయచేసి ఇది కూడా ఆ కామెంట్స్లో మీరు చక్కగా రాయండి. అయితే ఇక్కడ డెఫిసిట్ ఉందని మనకి ఎలా తెలుస్తుందంటే, బడ్జెట్ లోటు, రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు, అలాగే ప్రైమరీ డెఫిసిట్, అలాగే మానిటైజ్డ్ డెఫిసిట్, ఫిస్కల్ డెఫిసిట్. దయచేసి ఇవన్నీ కూడా రాసుకోండి మీరు. బడ్జెట్ లోటు అంటే మొత్తం ఖర్చు మైనస్ మొత్తం ఆదాయము, రసీదులు. రెవెన్యూ లోటు అంటే రాబడి వ్యయము మైనస్ రాబడి రసీదులు, రాసుకోండి దయచేసి. ద్రవ్య లోటు అంటే మొత్తం వ్యయము మైనస్ మొత్తము రసీదులు, రుణాలను మినహాయించి. అలాగే ప్రైమరీ డెఫిసిట్ అంటే ఈ ఫిస్కల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, రాసుకోండి జాగ్రత్తగా. అలాగే ఈ మానిటైజ్డ్ ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏమిటి అంటే, ప్రభుత్వం లోటును పూడ్చుకోవడానికి ఆర్బీఐ దగ్గర నుంచి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అప్పు తీసుకుంటే దాన్ని మానిటైజ్డ్ ఫిస్కల్ డెఫిసిట్ అంటారు. ఆమె క్లియర్? దయచేసి
ఈ పాయింట్స్ అన్నీ రాసుకోండి. కావాలంటే వీడియో పాజ్ చేసుకోండి, చేసి చక్కగా ఏ ఒక్క పాయింట్ మిస్ కాకుండా జాగ్రత్తగా రాయండి. ఇస్ దట్ ఓకే? సో అలాగే ఇక్కడ మరి ఆ లోటు పూడ్చుకోవడానికి కొన్నిసార్లు ప్రభుత్వం ఆర్బీఐని నోట్లు ముద్రించమని కోరుతుంది. ఆర్థిక శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారము నోట్ల ముద్రణ అనేది దట్ షుడ్ బి యూజ్డ్ యాజ్ ఎ లాస్ట్ రిసార్ట్. అది చివరి ప్రయత్నంగా చేయాలి తప్ప దానికంటే ముందు ప్రభుత్వం ఎప్పుడు కూడా మిగతా మార్గాలను అన్వేషించి లోటును పూడ్చుకోవడానికి ప్రయత్నించాలి తప్ప నోట్ల ముద్రీకరణకు ఎక్కువగా ఎప్పుడు వెళ్ళకూడదు. ఒకసారి నోట్ల ముద్రీకరణకు వెళ్ళామనుకోండి, అది అలవాటైపోయి ఇక ప్రభుత్వానికి సంబంధించి అక్కడ పెద్దగా పట్టించుకోదు ప్రభుత్వం. లోటు ఎంత ఉంటే ఏంటి, ముద్రిస్తే సరిపోతుంది కదా అని. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే దేశంలో విపరీతమైన ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. రైట్? ఉదాహరణకు 1,00,000 కోట్లు కావాలనుకోండి, ప్రింట్ చేయడం పెద్ద కష్టమా? ఆ ప్రింట్ చేసిందంతా మార్కెట్లోకి వస్తుంది. అలా మార్కెట్లోకి విపరీతంగా డబ్బు రావడం వలన ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. అలా దారితీసింది అంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే కారణం. రైట్? కాబట్టి అటువంటి పరిస్థితి కనుక వస్తే దేశానికి చాలా చాలా ఇబ్బంది. కాబట్టి ఎటువంటి దేశాలు కూడా ఈ నోట్ల ముద్రకు అనేది వెళ్ళవు. వెళ్ళినా కొంత మొత్తం వరకు వెళ్తాయి తప్ప పూర్తి లోటును నోట్ల ముద్రంతో అవి పూడ్చుకోవడానికి ప్రయత్నించవు. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొన్ని సంవత్సరాల క్రితం జింబాబ్వే లాంటి దేశము ఇటువంటి ప్రయత్నం చేయడం వలన విపరీతమైన ఆర్థిక సంక్షోభం వచ్చి విపరీతంగా ఈ ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది. అది ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితి. అటువంటి పరిస్థితి భారతదేశం లాంటి దేశాలకు రాకూడదు. అందుకని ఏ దేశం కూడా ఒకవేళ లోటు ఉంటే లోటులో కొంత భాగానికి సంబంధించి ముద్రణకు వెళ్తాయి తప్ప మొత్తానికి ముద్రణకు వెళ్ళవు. ఎందుకంటే ప్రజల్లో చాలామందికి ఒక అపోహ ఉంది, ఆర్బీఐ మనదే, ప్రభుత్వం మనదే, చక్కగా ముద్రేసుకుంటే అయిపోతుంది కదా, పేపర్ ఖర్చే కదా అని. నో, అది ఆర్థిక వ్యవస్థకు ఎప్పుడు కూడా చేటు తీసుకొస్తుంది, మంచిది కాదు. ఆమె క్లియర్? నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది ఇక్కడ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ డెఫిసిట్ ఫైనాన్స్? ఈ డెఫిసిట్ ఫైనాన్స్కి సంబంధించిన డబ్బులు ప్రభుత్వం ఎక్కడి నుంచి తీసుకొస్తుంది, అదే సోర్స్. క్లియర్? 4 స్టేట్మెంట్లు ఉన్నాయి. ఈ 4 స్టేట్మెంట్లను చూస్తే మీరు ఇమీడియట్గా ఈ స్టేట్మెంట్లను చదివే కంటే ముందు మీరు 4 ఆప్షన్స్ కూడా ఒకసారి చూడండి. చూస్తే మీకు ఏం తెలుస్తుంది? సి అనేది మనకు 1, 2, 3, 4లో కామన్గా కనిపిస్తుంది. అంటే సి అనే స్టేట్మెంట్ కరెక్ట్, దాన్ని చదవవలసిన అవసరం లేదు అని మనం నిర్ణయించుకొని ఆ చదివే సమయాన్ని మనం ఆదా చేసుకుంటున్నాం. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఇక్కడ మనం ప్రాక్టీస్ కాబట్టి మనం చదువుదాం. ఎగ్జామ్లో మీరు చదవవలసిన అవసరం లేదు. మీరు చదివినా చదవకపోయినా అది కరెక్టే. ఎందుకంటే సి అనేది ప్రతి ఒక్క ఆప్షన్లో మనకు కనిపిస్తుంది కాబట్టి. ఆమె క్లియర్? అయితే ఇక్కడ ప్రభుత్వం ఈ లోటు ఫైనాన్స్ అనేది, ఈ డెఫిసిట్ ఫైనాన్స్ గురించి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది అంటే గవర్నమెంట్ విత్డ్రాస్ ఇట్స్ క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ఆర్బీఐ. ప్రభుత్వానికి సంబంధించిన డబ్బు ఆర్బీఐలో ఉంది కదా, ఆర్బీఐ నుంచి ప్రభుత్వం తీసుకుంటుంది. క్లియర్? అయితే ఇంకొక పాయింట్ నేను చెప్తాను. ఇది ఈరోజు పేపర్లో నేను చూసింది, అంటే మన నిన్న ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం ఇది ఈరోజు పేపర్లో వచ్చేసింది. అది ఏమిటి అనేది మీకు చాలా ఇంపార్టెంట్. మనకు ఎగ్జామ్లో ఈ ప్రశ్న అడిగే అవకాశం కూడా ఉంది. అది ఏమిటి అంటే ప్రతి సంవత్సరము లేదా కొన్ని సంవత్సరాలు ఆర్బీఐ ప్రభుత్వానికి డివిడెండ్ అనేది ఇస్తుంది. అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఈ డబ్బు ఆర్బీఐ దగ్గర ఉండడం వలన సో దానికి సంబంధించి కొంచెం డివిడెండ్ అనేది అప్పుడప్పుడు ఆర్బీఐ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? అది జనరల్గా జరిగే ప్రక్రియ. అయితే ఆర్బీఐ చేసిన ప్రకారంగా ఈ సంవత్సరంలో ప్రభుత్వానికి ఆర్బీఐ ద్వారా 2.11 లక్షల కోట్లు 2.11 లక్షల కోట్లు ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో ఆర్బీఐ చెల్లించబోతుంది. అంటే ఇప్పుడు రాబోయే ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వానికి సంబంధించి చక్కగా డబ్బులు వచ్చేస్తున్నాయి అక్కడ.
సో ఆ డబ్బుల్ని ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించవచ్చు, లేదా అటువంటి డబ్బుల్ని ఈ డెఫిసిట్ ఫైనాన్స్ రూపంలో కూడా ప్రభుత్వం వాడుకోవచ్చును. అది ప్రభుత్వం డబ్బే. అంటే ప్రభుత్వం ఆర్బీఐ దగ్గర డబ్బుని విత్డ్రా చేసుకొని దాన్ని డెఫిసిట్ ఫైనాన్స్గా వాడుకోవచ్చును, కరెక్ట్. రెండవది, బారోయింగ్ ఫ్రమ్ డొమెస్టిక్ సోర్సెస్ లైక్ ఆర్బీఐ, అంటే ప్రభుత్వం దేశంలోంచి ఆర్బీఐ దగ్గర నుంచి అప్పు తీసుకుంటుంది, ప్రజల దగ్గర నుంచి బాండ్లు అమ్మి అప్పు తీసుకుంటుంది, ఎడ్హాక్ ట్రెజరీ బిల్స్, గవర్నమెంట్ బాండ్స్, ఈ రూపంలో డెఫిసిట్ ఫైనాన్స్ కూడా ప్రభుత్వం వెళ్తుంది. సి అనేది కరెక్ట్, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇస్ ఇట్ ఓకే? కాకపోతే మన అండర్స్టాండింగ్ గురించి ఒకసారి చదవాలి. ఎక్స్టర్నల్ బారోయింగ్స్ అంటే దేశం బయట నుంచి కూడా ప్రభుత్వం అప్పు తీసుకొస్తుంది. ఎక్కడి నుంచి? ఇతర దేశాలు కావచ్చు, అలాగే రైట్ ఈ ప్రపంచ బ్యాంక్ కావచ్చును, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కావచ్చును, అన్నిటి నుంచి ప్రభుత్వం అప్పు తీసుకొస్తుంది. అది కూడా కరెక్టే. అంటే ఏబిసి కరెక్ట్. లాస్ట్కి వచ్చేసి ప్రింటింగ్ కరెన్సీ నోట్స్, అది కూడా ఇప్పుడే చెప్పుకున్నాం మనము. కరెన్సీ నోట్ల ముద్రణకు కూడా వెళ్తుంది. కాబట్టి అన్ని స్టేట్మెంట్లు కరెక్ట్ అవ్వడం వలన మన ఆన్సర్ ఖచ్చితంగా ఆప్షన్ 4 అవుతుంది. ఆమె క్లియర్? సో ఈ విధంగా మీరు ప్రశ్నలకు సమాధానాలు పరీక్షలో మీరు గుర్తించవలసిన అవసరం ఉంది. దట్స్ ఇట్. క్లియర్? అలాగే మనం చూస్తే డెఫిసిట్ ఫైనాన్సింగ్ ఈజ్ ఈక్వల్ టు ఫిస్కల్ డెఫిసిట్. ఇక ప్రభుత్వము ఈ డెఫిసిట్ ఫైనాన్సింగ్ ఎందుకు వెళ్తుంది, వెళ్ళాల్సిన అవసరం ఏమిటి, ప్రభుత్వం లోటు ఫైనాన్సింగ్కు ఎందుకు వెళ్తుంది అంటే దేశ సమగ్రాభివృద్ధికి నిధులు సమకూర్చడం కోసం. అంటే ఏమిటి? ఆదాయం తక్కువ ఉండి వ్యయం ఎక్కువ ఉంది కాబట్టి ఆ సంవత్సరానికి సంబంధించిన లోటు ఏదైతే ఉందో అది వదిలేద్దాము అని ప్రభుత్వం అనుకోకూడదు. అలా వదిలేయడం వలన ఏ ప్రాజెక్టులు అయితే అనుకున్నారో ఆ ప్రాజెక్టులు అనేవి అమలు పరచకపోతే దేశ అభివృద్ధి జరగదు. దేశ సమగ్ర అభివృద్ధి జరగాలి అంటే ఈ లోటుకు సంబంధించి అప్పు తీసుకొచ్చి ఆ ప్రాజెక్టులు అమలు చేసి తద్వారా దేశ అభివృద్ధికి అది ప్రభుత్వం పూనుకుంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. అంటే లోటు ఫైనాన్స్కి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే దేశ సమగ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం లోటు ఫైనాన్స్కి వెళ్తుంది. అలాగే యుద్ధ కాలంలో అత్యవసర పరిస్థితులు ఎదుర్కోవడానికి ఎవరితోనో ఒక దేశంతో యుద్ధం మొదలైంది. యుద్ధం మొదలైతే అది ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియదు, ఎంత డబ్బు ఖర్చు అవుతుందో తెలియదు. మరి అటువంటిప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? క్లియర్? అక్కడ ఈ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడం వలన ప్రజలు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు, పన్నులు చెల్లించలేని పరిస్థితి, వ్యాపారాలు సరిగ్గా నడవు, కొత్త వ్యాపారాల పెట్టుబడి ఉండదు, విదేశాల నుంచి పెట్టుబడులు రావు. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఈ విపత్కాల పరిస్థితిని ఎదుర్కోవడానికి డెఫిసిట్ ఫైనాన్సింగ్కి వెళ్తుంది. క్లియర్? సో యుద్ధకాలంలో అటువంటి ఎమర్జెన్సీ స్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం తీసుకునే ఒక చర్య. క్లియర్? అలాగే ఈ మౌలిక సదుపాయాల్ని మెరుగుపరచాలంటే కూడా ఈ డెఫిసిట్ ఫైనాన్స్కి వెళ్ళాల్సిందే. ఇది అదనపు పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది, అలాగే నిధుల కొరత సమస్యను అధిగమిస్తుంది. అంటే నిధుల కొరత ఉంది కాబట్టే డెఫిసిట్ ఫైనాన్స్కి వెళ్తున్నాం తప్ప డబ్బులు మన దగ్గర బాగా పెట్టుకొని ఇక్కడ డెఫిసిట్ ఫైనాన్స్కి మనం వెళ్ళము, అప్పుల కోసం వెళ్ళము. క్లియర్? కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, అప్పు అనేది తప్పు కాదు. ప్రభుత్వ విధానానికి సంబంధించి ప్రముఖ ఆర్థికవేత్తలందరూ కూడా ఈ డెఫిసిట్ ఫైనాన్స్కి వెళ్ళడం అనేది మంచిదే, అది అభివృద్ధికి దారితీస్తుంది అని చెప్పడం జరుగుతుంది. క్లియర్? అయితే ఈ డెఫిసిట్ ఫైనాన్స్కి వెళ్ళడం వలన ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటే ఉన్నాయి. అవి ఏమిటి అనేది ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూడండి, నేను చెప్తాను. ఈ డెఫిసిట్ ఫైనాన్సింగ్ లీడ్స్ టు ఇన్ఫ్లేషన్ డ్యూ టు ద ఇంక్రీజ్ ఇన్ ద సప్లై ఆఫ్ మనీ. అవునా కదా? అసలే లోటు పూడ్చుకోవడానికి ప్రభుత్వం అప్పు తీసుకొచ్చింది. తెచ్చిన అప్పునంతా కూడా ఒకేసారి ఆర్థిక వ్యవస్థలో ప్రవేశపెడితే డబ్బు ఎక్కువగా ప్రవాహం రూపంలో రావడం వలన ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. అంటే ఒక చెడు ప్రభావం ఏముంది? ఈ డెఫిసిట్ ఫైనాన్స్ వలన ద్రవ్యోల్బణం అనేది దారితీస్తుంది.
అందుకే నేను గత క్లాస్లో కూడా మీకు చెప్పింది ఏమిటంటే అవసరాన్ని బట్టి ఈ డెఫిసిట్ ఫైనాన్స్కి వెళ్ళాలి తప్ప ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి వీల్లేదు. అలా వచ్చిన డబ్బును కూడా నెమ్మదిగా ఆర్థిక వ్యవస్థలోకి పంపించాలి తప్ప ఒకేసారి పంపించడానికి వీల్లేదు. ఒకేసారి కనుక పెద్ద మొత్తంలో డబ్బులు వెడితే అది ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ద్రవ్యోల్బణం వలన యావరేజ్ కన్జంప్షన్ అనేది తగ్గుతుంది. అంటే ఏమిటి? ద్రవ్యోల్బణం అంటే రేట్లు పెరిగాయి, బాగా కొనుగోలు శక్తి తగ్గింది. కొనుగోలు శక్తి తగ్గడం వలన వినియోగదారులు ఈ కన్జంప్షన్ లెవెల్స్ అనేవి తగ్గాయి. మాకు ఆహారాలు వద్దు, మాకు ఈ సేవలు వద్దు అని వాటి వినియోగం తగ్గుతుంది. వినియోగం తగ్గడం అనేది ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు. ఐఎమ్ క్లియర్? రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇట్ విల్ ఇంక్రీజ్ ఇన్కమ్ డిస్పారిటీస్. అంటే ఆర్థిక వ్యవస్థలోకి డెఫిసిట్ ఫైనాన్స్ ద్వారా డబ్బులు రావడం వలన ఆల్రెడీ ధనికులు ఎవరైతే ఉన్నారో వారు ఈ అవకాశాలని అందిపుచ్చుకుంటే నిరుపేదలకు అక్కడ అవకాశాలు రాక వారు ఇంకా వెనుకబడిపోయే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ ఈ డెఫిసిట్ ఫైనాన్స్ వలన ద్రవ్యోల్బణం పెరగడము, ద్రవ్యోల్బణం వలన ఈ పొదుపు అనేది విపరీతంగా దెబ్బతింటుంది. క్లియర్? పొదుపు ఎప్పుడు చేస్తాము? డబ్బులు ఎక్కువ ఉంటే చేస్తాము. ద్రవ్యోల్బణం ఉంటే డబ్బులు లేవు కదా, సో ఖర్చు ఎక్కువ అవుతుంది, కాబట్టి పొదుపు తగ్గుతుంది. కాబట్టి డెఫిసిట్ ఫైనాన్స్ వలన ఒక చెడు ప్రభావం ఏమిటంటే అక్కడ ప్రతికూల పరిస్థితి ఏమిటంటే పొదుపు అనేది తగ్గే అవకాశం ఉంది. క్లియర్? రైట్. సో దాని ద్వారా ఈ పెట్టుబడులు అనేవి కూడా చాలా దెబ్బతింటాయి. ఎందుకంటే ఆ దేశంలో ద్రవ్యోల్బణం బాగా ఉంది కాబట్టి పెట్టుబడులకు ఇది తగిన సమయం కాదు అని కంపెనీలు వేచి చూసే అవకాశం ఉంది. పెట్టుబడులు రాకపోతే ఆర్థిక వ్యవస్థ మందగిస్తుంది. అంటే ఈ డెఫిసిట్ ఫైనాన్స్ వలన లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, అనుకూలతలు ఉన్నాయి, ప్రతికూలతలు ఉన్నాయి. అవి ఏమిటి అనే దాని మీద మీకు స్పష్టమైన అవగాహన ఉండాలి. ఆమె క్లియర్? సో ఇది ఈ క్లాస్కి సంబంధించింది. అలాగే చూడండి మై డియర్ ఫ్రెండ్స్, మన కళ్యాణ్ టైమ్స్ యాప్కి సంబంధించి ఏపీపీఎస్సి గ్రూప్ 2కు సంబంధించి రైట్ ఆ ఫీజులో మనం రివిజన్ చేసాం చాలామంది స్టూడెంట్స్ అడగడం వలన. రైట్, కాబట్టి ఇది అందరికీ అందుబాటులో ఉండే ఫీజు. దాన్ని మీరు చక్కగా ఉపయోగించుకోండి. ఆ లింకులు మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీరు తెలుగు మీడియం అయితే తెలుగు మీడియము, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియము చక్కగా మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు జాయిన్ అయిపోండి. ఈజ్ దట్ క్లియర్? రైట్. అదేవిధంగా కానీ ప్రతి క్లాసు కూడా జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మీకు డౌట్లు ఏమైనా ఉంటే నాకు మెయిల్ చేయండి, నేను మీకు ఆల్రెడీ ఆన్సర్ ఇస్తున్నాను. రైట్. సో ఆ విధంగా డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్తే ఈ 2 పేపర్లకు సంబంధించి 4 సబ్జెక్టులకు సంబంధించి పాలిటీ, ఏపీ హిస్టరీ, అలాగే ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నిటి మీద కూడా మీకు స్పష్టమైన అవగాహన ఉంటుంది. పట్టు అనేది బాగా వస్తుంది. తద్వారా పరీక్ష బాగా రాసి మీరు చక్కగా మంచి ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది. అలాగే అదే డిస్క్రిప్షన్లో నేను నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ లింక్ ద్వారా నన్ను ఫాలో అవుతే మీకు చక్కగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మీకు అందుబాటులోకి వస్తాయి. క్లియర్? థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ అన్ని టాపిక్లకు సంబంధించి పాలిటీ కావచ్చును, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎస్పెషల్లీ, ఎకానమీకి సంబంధించి ఈ కరెంట్ అఫైర్స్తో సహా అన్ని ఇక్కడ కవర్ చేసేస్తున్నాను లేటెస్ట్గా. మీకు ఏ ఇబ్బంది లేదు. ఒకవేళ ఏమైనా అవసరం ఉంటే మళ్ళీ నేను జూలైలో మీకు అప్డేట్ చేస్తాను. అలాగే పాలిటీకి సంబంధించినవి, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినవి ఇవన్నీ కూడా అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఉంటాయి కదా, అది నేను మీకు జూలైలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు తొందరగా మన కోర్సు డౌన్లోడ్ చేసుకొని, యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సిన కోర్సులో వెంటనే జాయిన్ అయ్యి చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఐ విష్ యూ ఆల్ వెరీ 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 గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్.